హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. నేను ఈరోజు జారుడు ఉప్మా, అది కూడా బాంబే రవ్వతో చేస్తున్నానండి. తింటే నోట్లో మెల్లగా కరిగిపోయేలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఫస్ట్ అందులోకి చట్నీ చేస్తున్నాను. అందుకే పల్లీలు అలాగే పప్పులు కూడా వేస్తున్నానండి కడాయిలో. ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇక్కడ పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటే పచ్చిమిర్చి పచ్చివాసన అనేది పోతుంది. అలాగే ఇంకొంచెం ఆయిల్ వేసేసి అందులోకి నేను ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాం. మీకు ఇష్టమైతే ఇంకా జీడిపప్పు పల్లీలు కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం టేస్ట్ బాగా ఇంకా రావడానికి కొంచెం ఇంగువ కూడా వేస్తానండి. అలాగే ఇక్కడ పచ్చిమిర్చి పచ్చికరివేపాకు ఆనియన్స్ కూడా వేసుకున్నాక బాగా వేయించుకున్నాక ఇక్కడ నేను క్యారెట్ వేసుకుంటున్నానండి. పిల్లలు ఉప్మాలో కలర్ఫుల్గా కనిపిస్తే ఇంకా బాగా ఇంట్రెస్ట్గా తింటారని నేను ఇక్కడ క్యారెట్ వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయండి. అలాగే నేను ఇక్కడ టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసి ఇప్పుడు వాటర్ వేసేసుకుంటున్నానండి. నేను ఇక్కడ వాటర్ వేసేసుకొని ఇది బాగా ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకున్నాక ఇది బాగా మరగాలి. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టేద్దాం. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే పల్లీలు వేసేసుకొని అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. చింతపండు కొంచెమే వేస్తున్నానండి. అలాగే కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా కొంచెం వాటర్ వేసుకొనేసి ఇలా మిక్సీకి పట్టేసుకోవడమే. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో చట్నీ ఉంటే చాలా బాగుంటుంది తినడానికి. ఇప్పుడు ఇక్కడ ఉప్మా వేసాం కదండి, ఇది చూడండి బాగా మరిగిపోయింది. ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం ఉప్మా రవ్వ, అది కూడా నేను బాంబే రవ్వ తీసుకుంటున్నాను. మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోండి. ఇదైతే చాలా స్మూత్గా ఉంటుంది, అలాగే బాగుంటుంది కూడా. జారుడు ఉప్మా అంటే ఇది బాగా మెత్తగా లూజ్గా ఉంటేనే బాగుంటుంది. దీనికి ఎంత వాటర్ వేసుకుంటే అంత టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఇంకొంచెం టేస్ట్ రావడానికి, అది కూడా పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. ఇది వేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసి అంత దగ్గర పడ్డాక వేడిగా చట్నీలో వేసుకొని ఉప్మా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఇక్కడ నేను ఉప్మాను చట్నీ ఇలా వేసుకొనేసి పైన లైట్గా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేస్తున్నానండి కొత్తిమీరతో. ఇట్లా వేడి ఉప్మా ఇలా మధ్యలో చట్నీ ఇది పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు రాయలసీమ స్టైల్లో ఉగ్గాని మిరపకాయ బజ్జీ కాంబినేషన్ అనేది ఈరోజు చూపెడుతున్నానండి. ఇలా చేసి ఈజీగా డైజెషన్ ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. అది ఈరోజు వీడియోలో చూపెట్టేది. అందరూ చాలామంది టమోటో కూడా వేస్తుంటారండి. టమోటో వేసి లాస్ట్లో నిమ్మకాయ కూడా పిండుతూ ఉంటారు. కొంతమంది అలా కూడా చేస్తారండి. కానీ ఇలాగ నేను పక్కా రాయలసీమ స్టైల్లో పచ్చిమిర్చి కారంతో చేస్తున్నాను. పచ్చిమిర్చితో చేస్తారండి, పచ్చికారంతో. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా నచ్చితే ఇలా చేసి చూడండి. అలాగే నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 స్పూన్ల ఎండు కొబ్బరి అలాగే 2 స్పూన్ల పప్పులు తీసుకున్నానండి. 2 కలిపేసి ఇలా పొడి చేసి పెట్టుకుంటున్నాను. ఇలా పొడి చేసి పెట్టుకున్న
పౌడర్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇలా బౌల్లో పక్కన తీసి పెట్టుకున్నాక ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం కారం అయితే ఎంత తింటామో అనేది చూసుకొని దానిని బట్టి పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ ఉగ్గానికి కొంచెం పచ్చిమిర్చి కారం తగులుతూ కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది. ఈ మిర్చి కూడా కొంచెం స్పైసీగానే ఉంటాయి, అందుకే అండి నేను వేసాను. ఇలా పేస్ట్ పట్టి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇది మధ్య మధ్యలో తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందని నేను వేస్తున్నానండి. అలాగే ఇక్కడ ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకొని స్లైసెస్గా పొడవుగా తరిగి ఇలా వేసుకుంటున్నానండి. ఆనియన్స్ ఎక్కువ ఉంటే ఉగ్గానికి టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. అలాగే నేను ఇక్కడ ఫ్రెష్ కరివేపాకు అనేది వేసుకుంటున్నానండి. అలాగే ముందుగానే నేను సాల్ట్ కూడా వేసి పెట్టుకున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది ముందుగానే బాగా మగ్గుతాయి. ఇప్పుడు అది సిమ్లో పెట్టేసి పక్కన కొంచెం సేపు మగ్గనిద్దామండి ఆనియన్స్ని. అలాగే ఇక్కడ నేను ఒక బౌల్ నిండుగా వాటర్ అనేది తీసుకొని ఇందులోకి నేను బొరుగులు అనేది వేసుకుంటున్నాము. చాలామంది మరమరాలు అంటారు, మేమైతే మా సైడ్ బొరుగులు అంటామండి వీటిని. ఇలా బొరుగులన్నీ మెత్తగా నానిపేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా పెట్టేస్తే వాటర్కి అవి మెత్తబడతాయి. ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ అయితే అవి మెత్తబడతాయి లోపు ఇక్కడైతే మనం చూసుకుందామండి. చూడండి, ఆనియన్స్ కూడా కొంచెం బాగా మగ్గి కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు కొంచెం పసుపు అనేది వేసుకొనేసి అలాగే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం ఉంది కదా, అది కూడా వేసుకొనేస్తున్నానండి. ఇక్కడ అలా వేసుకొనేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగా బొరుగులు అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదండి. చూడండి బాగా మెత్తబడ్డాయి వాటర్లో నానడం వల్ల. ఇలా అయితే మనకి బొరుగులో ఉన్న డస్ట్ కూడా వాటర్లోకి అనేది కింద వైపుకి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా గట్టిగా మనము పిండుకోవాలి. 2 చేతులతో అనేది పిండితే పక్కకి అనేది వాటర్ వచ్చేస్తుందండి. ఇలా మనకి ఎన్ని కావాల్సి వస్తే అన్ని బొరుగులు అయితే మనం నానబెట్టుకోవచ్చు. చూడండి, నేను ఇవన్నీ కూడా ఇలా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం ఒక పెద్ద బౌల్లోకి తీసుకొనేసి చూడండి, ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇలా బాగా ముద్దగా ఉంటుంది. అలాంటిది బాగా పొడిగా చేత్తో అలా చేసుకున్నాక మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పులు, ఎండు కొబ్బరి పొడి ఉంది కదా, అది ఇలాగా బొరుగుల్లోకి ముందుగానే మనం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న వల్ల మనకి తినేటప్పుడు స్టిక్కీగా అనేది అతుక్కోకుండా ఇలా బాగా పొడిగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనము ముందుగానే ప్రిపేర్ చేసుకున్న తిరువాత ఉంది కదండి, అది ఇలా బొరుగుల్లోకి వేసుకునేసి బాగా పసుపు కూడా వేయడం వల్ల మంచి కలర్ వస్తుందండి, బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం సేపు పక్కన పెట్టి ఇప్పుడు మనం మిర్చి బజ్జీకి ఏం కావాలనేది చూసుకుందాం. నేను ఇక్కడ 1 కప్పు వరకు శనగపిండి తీసుకున్నానండి. అలాగే కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్ కూడా తీసి పెట్టేసుకొని ఉండలు లేకుండా నీళ్ళతో కలిపి పెట్టుకున్నాను. ఇక్కడ అయితే ఆయిల్ అయితే రెడీగా వేడిగా ఉందండి. ఇప్పుడు మిర్చిని మనం కోసి పెట్టుకున్నాం కదా, వాటిని బ్యాటర్లో ముంచేసి ఇలా బజ్జీలాగా వేసుకుంటే రెడీ అయిపోతుందండి ఉగ్గాని బజ్జీ. అలాగే ఈ కాంబినేషన్ అంటే చాలామంది తింటూ ఉంటారు. ఇది రాయలసీమ స్టైల్లో చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈజీగా డైజెషన్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి టైంలో కూడా మార్నింగ్ అనేదే కాదండి, ఈవినింగ్ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే చాలా బాగా ఎంజాయ్ చేసి తింటారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అందరికీ ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపెడుతున్నాను. అది కూడా హెల్తీగా అండి. పిల్లలు కూడా ఖచ్చితంగా చాలా బాగా ఇష్టపడతారు. ఇది హోటల్లో కూడా ఎక్కువగా మనం తింటూ ఉంటాము. దాన్ని మనం ఇంట్లో కూడా చేస్తే చాలా పిల్లలు కూడా హెల్తీగా తింటారు. మరి ఆ వీడియో చూసే ముందు
ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే వీడియో మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ పెట్టి లైక్ అనేది చేయండి. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నా ఛానల్లో నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు వేసుకున్నాక ఒక 1/2 స్పూను శనగపప్పు వేసుకున్నాను. అలాగే ఉద్దిపప్పు కూడా వేసుకొని సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసానండి. అల్లం ముక్కల తర్వాత సన్నగా కట్ చేసిన కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసిన జీడిపప్పు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా పచ్చివాసన పోయి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఎక్కువగా మాడిపోకుండా వేపుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు వరకు బాంబే రవ్వ తీసుకున్నానండి. ఉప్మా రవ్వ చెప్తుంటాం కదా, ఉప్మా రవ్వలో గోధుమ రవ్వ ఒకటి బాంబే రవ్వ అని 2 ఉంటాయి. గోధుమ రవ్వ కాకుండా చిన్నగా ఉండేది బాంబే రవ్వ అంటారు. దాన్ని నేను 1 కప్పు వరకు తీసుకున్నానండి. ఇవన్నీ కూడా ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. దీన్ని మనము ఇలాగే అన్నీ చేసుకొని కూడా మనము ఒక కంటైనర్లో వేసుకొని స్టోరేజ్ కూడా చేసుకొని అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులోకి సాల్ట్ అనేది వేసుకునేసి రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నానండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే తురిమిన క్యారెట్ కూడా వేసుకున్నాను. మనకి ఇంకా క్యాబేజ్ కానీ ఇంకా ఏమన్నా మనకు నచ్చిన వెజిటబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక నేను 1 కప్పు వరకు పెరుగు అనేది వేసుకుంటున్నానండి. ఇందులోకి పెరుగు వేసుకున్నాక స్పూన్ తీసుకొని బాగా రవ్వ అంతా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే పిల్లలు ఖచ్చితంగా హెల్తీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునేలాగా చాలా బాగుంటుంది రవ్వ ఇడ్లీ. దీన్ని మనం ఎక్కువగా హోటల్లో తింటుంటాం. ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ టైం పట్టదు, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పెరుగు అంతా కలిపేసుకున్నాక ఇక్కడ వాటర్ కూడా మనం కొంచెం యాడ్ చేసేసుకొని మనకు ఇలా ఇడ్లీ బ్యాటర్ ఎలా కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనము కొద్దిసేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులోకి నేను పల్లీలు వేసుకున్నానండి. చట్నీ చేస్తున్నాను. పల్లీలు కొంచెం బాగా వేగాక పప్పులు కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. పప్పులు, పచ్చి కొబ్బరి ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నానండి. అవి కూడా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందే చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా, చూడండి ఇలా బాగా కలుపుకుంటే ఇంకొంచెం రవ్వ అనేది వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది కదా, అలా అబ్జర్వ్ చేసినప్పుడు ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా మౌల్డ్స్లో ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ ఈ మౌల్డ్స్లో అనేది మనం వేసుకోవచ్చు. పైన జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. పిల్లలు ఇష్టంగా తింటారు జీడిపప్పుని, అందుకే నేను పైన పిల్లల కోసమని ఇలా జీడిపప్పు కూడా పెడుతున్నాను. ఇక్కడ నేను ముందే స్టీమర్ అయితే రెడీ చేసుకున్నానండి. వాటర్ కూడా బాగా బాయిల్ అయింది. ఇప్పుడు నేను ఈ ఇడ్లీ ప్లేట్లు అనేది నేను ఇక్కడ పెట్టేసి మూత పెట్టేస్తున్నానండి.
ఇక్కడ మనం ముందే వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు, పప్పులు ఇవన్నీ వేసుకుంటున్నాను మిక్సీ జారులోకి. ఇక్కడ కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే చిన్న చింతపండు ముక్క, అలాగే కొంచెం సాల్టు, అలాగే కొంచెం కొత్తిమీర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. అలాగే చూడండి, వాటర్ కొంచెం కొంచెం వేసుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చినాక చూడండి, రవ్వ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా ఇలా తింటే చాలా బాగుంటుంది, అది కూడా హెల్తీగా. ఒకసారి మీరు కూడా ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ పెట్టండి. మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 2 చూపిస్తున్నాను. ఏంటి ఇది మామూలే అనుకుంటున్నారా చాలామంది, ఏముంది ఇందులో అనుకుంటున్నారు. చూడండి, మీరే చూసి, అది నార్మల్గా అందరూ దోశ అనేది, గుంట పొంగనాలు అనేది అందరూ చేస్తారు, కానీ దీని ప్రాసెస్ వేరే అండి. ఇది పాతకాలం అనేది కాదు, కానీ మా అమ్మమ్మ రెసిపీ అండి. ఇది మా అమ్మమ్మ రెసిపీ. నాకు మా అత్తగారు ఇలా చెప్పారు. మా అమ్మమ్మ రెసిపీ అంటే వాళ్ళ కోడలు అనమాట, నాకు అత్త అవుతుంది, మేనమామ భార్య. తను చెప్పింది ఈ రెసిపీ ఇలా చేసి చూడు అని. అందుకని ఒకసారి మీకు కూడా ఈ వీడియో చూపిస్తామని నేను ట్రై చేస్తున్నాను. మీకు నచ్చితే మాత్రం నాకు ఖచ్చితంగా లైక్ చేసి, వీడియోని షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ముందుగా నేను ఒక బౌల్లో ఒక ఫుల్ గ్లాస్ వరకు రైస్ తీసుకున్నానండి. రైస్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు ఒక శనగపప్పు కూడా వేసేసుకొని వాటర్ పెట్టేసి నానబెట్టేసుకున్నాను ఒక 2-3 అవర్స్ వరకు. అలాగే ఇక్కడ ఇంకో బౌల్లో నేను వాటర్ తీసుకునేసి ఒక గ్లాస్కి రైస్కి 3 గ్లాసుల బొరుగులు అనేది తీసుకున్నానండి. బొరుగులు తీసేసుకొని ఇలా మెత్తగా బాగా నానాక ఇలా వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా మనము వాటర్ పిండేసి బొరుగులు అనేది తీసుకోవాలండి. ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసులు బొరుగులు అండి. ఇప్పుడు ఒక మిక్సీ జార తీసుకొని ముందుగా నేను బొరుగులు వేసుకుంటున్నానండి. ఇందులోకి మెత్తగా నానబెట్టిన బొరుగులు వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టిన 2-3 గంటల సేపు నానబెట్టిన రైస్ కూడా వేసుకుంటున్నానండి. దోశ అయితే ఎంత సాఫ్ట్గా, టేస్టీగా చాలా బాగా వస్తుందండి. ఇందులో మీరు చూసారో లేదో, నేను మినపప్పు అనేది ఉద్దిపప్పు వాడట్లేదండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బ్యాటర్ని. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టేసాలండి. ఓవర్ నైట్ అంతా నానబెట్టాక ఇప్పుడు మార్నింగ్ అండి, ఇది ఫస్ట్ ఇక్కడ నేను చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి దోశలోకి. ఎప్పుడు ఒకే రకం చట్నీ తిని బోర్ కొట్టింది, ఒకసారి ఇలా కూడా చేద్దామని ఇలా ట్రై చేశాను. ఫస్ట్ పల్లీలు అయితే వేపుకున్నానండి. అందులోకి కొన్ని పప్పులు కూడా వేసాను. అవి వేయించాక కొద్దిగా పక్కన పెట్టేసి ఇక్కడ ఆయిల్ వేసుకొనేసి ఒక 3-4 వరకు గ్రీన్ చిల్లీస్ వేసుకున్నానండి, పచ్చిమిరపకాయలు. అలాగే ఒక 3 ఎండుమిర్చి వేసుకొనేసి, అలాగే ఒక టమోటా వేసి మెత్తబడేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేశానండి. ఆ తర్వాత ఇక్కడ ఒక మిక్సీ జార తీసుకొని అందులోకి పల్లీలు, పప్పులు తీసుకొనేసి పచ్చిమిర్చి, టమోటా ఇవి కూడా వేసుకున్నాను. అలాగే ఒక చిన్న ముక్క చింతపండు వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం సాల్ట్ కూడా అండి, రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మిక్సీకి పట్టి చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నామంటే వాటర్ వేసుకొని, ఇప్పుడు మనము చట్నీని పక్కన పెట్టేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టిన దోశపిండి అండి. దోశపిండి చూడండి, బాగా మెత్తగా బాగా పులిసింది పిండి కూడా. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. అలాగే కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి.
ఇందులో వాటర్ అయితే నేను ఎలాంటి వాటర్ మిక్స్ చేయలేదు. పిండి బ్యాటర్ సరిపోతుంది కాబట్టి ఆ కన్సిస్టెన్సీ, అందుకు నేను అవి అట్లే వేసుకుంటున్నానండి. ఇక్కడ దోశ పెనం వేడెక్కాక ఒకసారి దోశ అనేది లేయకపోతే ఇలా చేసి చూడండి. ఆనియన్తో కొద్దిగా ఆయిల్ వేసి రుద్దాక కొద్దిగా వాటర్ వేసాక ఇలా దోశ వేయండి. ఈజీగా దోశలు వేసేస్తుందండి. నార్మల్గా మామూలుగా చాలా దోశ అనేది లేయదు, అలాంటిది చాలా సాఫ్ట్గా చాలా బాగా లేచింది. బండి మీద చేసే దోశలు, స్ట్రీట్లో చేసే దోశలు ఉంటాయి కదా, అంత టేస్ట్ ఉంటుందండి. చాలా బాగా ఈజీగా చేయొచ్చు. మినపప్పు ఉంటేనే కాదండి, మినపప్పు లేకపోయినా కూడా దోశలు టేస్టీగా చేయొచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా లేస్తున్నాయో. ఇక్కడ మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ మీరు ఆప్షన్ అండి, ఏదైనా వాడుకోవచ్చు. పిల్లలు కూడా ఇలా ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కూడా చేసి పెట్టండి. దోశలు ఖచ్చితంగా మంచి టేస్ట్తో ఉన్నాయండి, చాలా సాఫ్ట్గా. ఎన్ని తిన్నా కూడా కడుపు నిండదు, అంత బాగుంటాయండి తినే వాళ్ళకి. మరి చూశారు కదా, నేనైతే దోశ అయితే ప్రిపేర్ చేసేసాను, చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది. మీకు ఈ దోశ రెసిపీ నచ్చితే మాకు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, మీరు కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు సెకండ్ రెసిపీ గుండె పొంగనాలు. ఇది అందరికీ తెలిసిన రెసిపీనే, ఇది అందరికీ తెలిసిన రెసిపీనే అండి, కాబట్టి నేను పైన చూపెడుతున్నాను. ఇదే బ్యాటర్తోనే హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి. అది ఇన్స్టెంట్గా మనము బ్రేక్ఫాస్ట్ అందరికీ నచ్చేలాగా హెల్తీగా ఇన్స్టెంట్గా తొందరగా ఎలా చేసుకోవాలనేది ఈరోజు నేను వీడియోలో మీకు చూపెడుతున్నానండి. అయితే మీరు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే మీరు వీడియోని చూసిన వారు ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే ఇప్పుడైతే నేను హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కదా అండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ నేనైతే దోసపిండి తీసుకున్నానండి. మనకు అందరికీ దోసపిండి అనేది ఎలా చేసుకోవాలనేది అందరికీ తెలిసిందే కాబట్టి నేను ఇక్కడ మొత్తం ప్రాసెస్ అంతా నేను చూపెట్టలేదండి. అందరూ దోసపిండి అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. అందుకని ఇలా కూడా కొంచెం హెల్తీగా ఇన్స్టెంట్గా ఒక్కసారి చేసి చూడండి. ఇలా ఒక బౌల్లోకి ఒక 3 గంటల పిండి తీసుకున్నానండి. దోసపిండి 2 లేదా 3 తీసుకున్నాను. ఇలా దోసపిండి తీసుకున్నాక ఇందులోకి 1 కప్పు రాగి ఫ్లోర్ తీసుకున్నానండి. రాగి పిండి ఇన్స్టెంట్గా మనం చేసుకోవచ్చండి. చాలా తొందరగా పిల్లలకి హెల్తీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్తీగా రెడీ అయిపోతుంది. అలాగే ఇక్కడ చూడండి, నేను ఏ వాటర్ కూడా లేకుండా పిండి అంతా ఫస్ట్ దోశ పిండిలో అంతా కలిపేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి. ఉండలు అనేది లేకుండా దోశ పిండి కానీ రాగి పిండి కానీ ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక కొంచెం సేపు పిండి అనేది ఇలా అయితే మనకి కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి, ఒక 10 to 15 మినిట్స్. ఆ తర్వాత మనం 10 to 15 మినిట్స్ తర్వాత పిండి రెడీ ఇలా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ అండి, అవి కూడా కొంచెం వేసేసుకొని కొంచెం బేకింగ్ సోడా వేసుకొనేసి బాగా ఇలా కలిపేసుకోవాలి.
ఇలా కలిపేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం అండి. ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేద్దామండి. పిండి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పక్కన పెట్టేసి ఇందులోకి మనం చట్నీలు అనేది రెడీ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఆనియన్ అయితే తరిగి వేసానండి. అలాగే కొంచెం వెల్లుల్లి, అలాగే కొంచెం ఉప్పు, కారం, అలాగే లైట్గా షుగర్ కూడా వేసుకున్నానండి. ఆ షుగర్ మన ఇష్టం అండి, ఆప్షనల్. అయితే కొంచెం వాటర్ వేసుకొనేసి ఇలా చట్నీ అయితే చేసుకుందామండి. ఇదొక రకం. అయితే ఇప్పుడు పల్లీ చట్నీ కూడా ఇందులోకి చేసుకుందాము. ఇక్కడ నేను పల్లీలు వేపుకుంటున్నానండి. పల్లీలు ఇలా వేపుకొని దూరగా కొంచెం పచ్చివాసన పోయేంతవరకు ఇలా బాగా వేపుకున్నాక ఇలా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక ఇందులోకి నేను పప్పులు కూడా కొన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి యాడ్ చేసుకొనేసి ఇవి కొంచెం సేపు తీసి పక్కన పెడదామండి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కొన్ని వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి బాగా వేపుకొనేసి ఇవి కూడా కొంచెం పక్కన తీసి పెట్టుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీలోకి వేసుకొని మిక్సీ జారులోకి తీసేసుకొని అలాగే కొంచెం నేను పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులోకి పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను ఇందులోకి, చిన్న పీస్. అలాగే కొంచెం సాల్ట్ చట్నీకి తగ్గ సాల్ట్ వేసుకొనేసి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మనం చట్నీ వాటర్ వేసుకుంటూ చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు మనము ఇక్కడ దోశ పెనం అయితే రెడీగా ఉందండి. దోశ పెనం బాగా వేడెక్కి ఉంది. బాగా ఇలా వేసేసుకొని ఇన్స్టెంట్గా రాగి దోశ అనేది మనకి రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడూ ఒకే రకం దోశ అనేది కాకుండా ఇలా కొంచెం ఇన్స్టెంట్గా రెడీ చేసి పిల్లలు కూడా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అనేది తింటారు, అలవాటు కూడా చేసుకుంటారండి. ఇది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ అయితే వేసాను ఇక్కడ. ఇప్పుడు తిరిగేసుకుందామండి. రెండో వైపుకి తిరిగేసుకునేసి చూడండి ఎంత ఈజీగా వస్తుందో. ఇలా రెండో వైపుకి కూడా తిరిగేసుకుందాము. ఇలా తిరిగేసుకున్నాక ఇప్పుడు మనం హోల్ చేసి పక్కన పెట్టుకుందామని. ఇప్పుడు మనం ఇంకో దోశ కూడా వేసుకుందాం పెనం పైన. ఇంకో దోశ కూడా సేమ్ ఇలాగే వేసేసుకుందామండి. ఇవి చాలా ఇన్స్టెంట్గా పిల్లలకు చేయొచ్చండి. మార్నింగ్ హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఇలా చేసి చూడండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి. ఇప్పుడైతే రెండో దోశ కూడా రెడీ అయిపోయింది. 2 రకాల చట్నీలతో ఇన్స్టెంట్గా రాగి దోశ రెడీ అయిపోయింది. పిల్లలు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. హోటల్లో లాగా బయటకు కూడా పోనవసరం లేదండి, ఇంట్లోనే తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చేసి కామెంట్ ఎలా వచ్చిందనేది కామెంట్లో పెట్టండి. అలాగే నాకు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి తప్పకుండా, ఎలా వచ్చిందనేది. ఇలాంటి మంచి చేసుకుంటే ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా అయితే ఒక్కసారి మీరు చేసి చూడండి. దీనికి కాంబినేషన్ నేను టమోటా చట్నీ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే పల్లీ చట్నీ, ఏ చట్నీ అయినా కూడా మీరు చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను 1 కప్పు పల్లీలు అయితే వేపుకున్నానండి. అవి వేపుకున్నాక పప్పులు కూడా వేసుకొని కొంచెం వేపుకున్నాను, టేస్ట్ బాగుంటుందని. మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. అలాగే ఇక్కడ రెడ్ చిల్లీను అలాగే గ్రీన్ చిల్లీ వేసాను. అలాగే ఒక 2 టమోటాలు వేసి స్మాల్ సైజ్ అండి, కొంచెం ఆయిల్ వేసేసి ఇలా కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మగ్గనిచ్చానండి. ఇలా కొంచెం మగ్గనిస్తే కొంచెం మెత్తబడుతుంది. అప్పుడు మనకు ఈజీగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం సేపు అది చల్లారి పెట్టేద్దాం.
ఇక్కడ ఒక బౌల్లో నేను దోశ బ్యాటర్ అనేది తీసుకుంటున్నానండి. ఇలా కూడా గుంట పొంగనాలు అనేది ఇలా కూడా చేస్తే చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఇందులోకి నేను ఏమేమి వేసానంటే సన్నగా తరిగిన ఆనియన్స్, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, తురిమిన క్యారెటు, వంట సోడా, అలాగే సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి, పిండిలో కలిసిపోయేలాగా. లేదు అంటే ముందుగానే వాటర్ వేసేసి సరిగ్గా కలసవండి. అందుకని ఇలా బాగా కలిపేసుకున్నాక మనకు ఎంత కన్సిస్టెన్సీ అనేది కావాలనేది చూసుకొని మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. మనకు ఇడ్లీ బ్యాటర్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటే చాలండి. ఇక్కడ నేను ముందుగానే మిక్సీ జారులోకి ముందుగా వేపుకున్న పల్లీలు, పప్పులు, అలాగే ఇక్కడ పచ్చిమిరపకాయలు, టమోటాలు కూడా వేసుకుంటున్నానండి. రెడ్ చిల్లీస్ కూడా వేసేసుకొని ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, టేస్ట్కి తగినంత. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మనకు చట్నీ కొంచెం మరీ నీళ్ళగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా అయితే చేసుకోవాలి టమోటా చట్నీ. ఇక్కడ అయితే ఆ గుంట పొంగనాల పెనం కూడా బాగా వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఇందులోకి రెడీ చేసుకున్న దోశ గుంట పొంగనాల పిండి అనేది మనము ఇందులోకి ఇలా ఒక్కొక్క హోల్స్లోకి అనేది మనం ఇలా వేసుకోవాలి. గుంట పొంగనాలు ఇలా చేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. చాలా ఈజీగా చేసేయచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్నాక కొంచెం సేపు ఒక 10 to 15 minutes వరకు 2-3 నిమిషాల వరకు మనకు లేదంటే ఒక 10 నిమిషాల వరకు ఇలా మూత అనేది పెట్టేసేయాలి. మూత పెట్టాక ఒకవైపు అయితే ఒకవైపు ఇలా కింద వైపు ఇలా బాగా కాలుతాయండి. ఇలా కాలాక మనం ఇలా ఇంకొక వైపు కూడా తిరిగేసుకోవాలి. చూడండి, ఇలా ఒకవైపు కాలింది కదా, ఇలా ఇంకో సైడ్ కూడా ఇలా తిరిగేసుకుంటే మనకు కింద వైపు అనేది కూడా బాగా కాలి బాగా మంచి కలర్ వస్తాయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్నీ కూడా బాగా కాలినాయి. ఇప్పుడు మనము చూడండి అన్నీ కూడా బాగా ఉన్నాయి, అన్నీ కూడా బాగా కాలినాయి కదా. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమోటో చట్నీతో సర్వ్ చేసుకుంటే పిల్లలు కూడా ఈవినింగ్ స్నాక్స్కి అన్నిటికీ బాగా పనికొచ్చేలా బాగుంటుంది. ఈజీగా కూడా చేయొచ్చు. నేను ఇంతకుముందు మీకు ఇలాంటిదే గుంట పొంగనాల వీడియో ఒకటి పెట్టానండి. అది ఎలా చేయాలనేది, ఇది దానికి కొంచెం డిఫరెంట్గా ఈజీగా చేయాలనేది 2 టైప్స్గా పెట్టాను, మీరు చూడొచ్చండి నా ఛానల్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.